తీన్మార్ మల్లన్న గారే ఒక సామాన్యులుగా అక్కడ కూర్చొని ఉన్నారు. సార్ మీరు కూడా మీ సీట్లలో కూర్చోవాలి. వెనుక నుండి ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అందరూ స్టేజ్ అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఎవ్వరు ఉండొద్దు. మిత్రులారా, మన సమావేశాన్ని కొనసాగిద్దాం. ఈరోజు ప్రధానంగా మన ముందుకు రాబోయే బీసీల పొలిటికల్ పార్టీ ఇనాగ్రేట్ చేసే ముందు మేము కొన్ని విషయాలను ఆ పార్టీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ఆ పార్టీ నేతలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి ఈ విషయాలను తీసుకురాదలుచుకున్నాం. కాబట్టి మిత్రులారా, బీసీల రాజకీయ పార్టీ ఎందుకు అవసరం? బీసీల రాజకీయ పార్టీ యొక్క ఆవశ్యకత తెలంగాణలో ఎందుకుంది? దేశవ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా తమిళనాడు, బీహార్, అదేవిధంగా యూపీ, కర్ణాటక కొన్ని ప్రాంతాల్లో బీసీలు కొంతకాలం అధికారాన్ని చెలాయించడం జరిగింది. ఒక తమిళనాడులో, అదేవిధంగా కేరళలో కూడా బీసీలు లెఫ్ట్ పార్టీల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కూడా బీసీలు రాజ్యాధికారంలో కొనసాగుతున్నారు. అయినా లెఫ్ట్ పార్టీ యొక్క ఐడియాలజీ వాళ్లను రెస్ట్రిక్ట్ చేస్తుందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా మనం మీ ముందుంచబోయే ఎజెండా ఏంటంటే, బీసీలు ఈ దేశంలో స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా వెనక్కి నెట్టివేయటం జరిగింది. మెయిన్ స్ట్రీమ్ నుంచి వాళ్లను తొలగించడం జరిగింది. ఏ రంగంలో కూడా వాళ్ళు పైకి రాకుండా చేయటానికి ఒక పగడ్బంద్ వ్యవస్థలను రూపొందించడం జరిగింది అన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. కాబట్టి స్వాతంత్రానికి ముందు ఏ విధంగానైతే మనుధర్మశాస్త్రం ఈ దేశాన్ని తన నియంత్రణలో ఉంచుకుంటూ మొత్తం ప్రజలందరూ దాన్నే పాటించాలి అని ఉండటం వల్ల కుల వ్యవస్థ ఈ సమాజంలో వేళ్లు ఉనుకొని ఆ కుల వ్యవస్థ ద్వారా మనుషులను గిరిగీసి విడదీసి వాళ్లను లో ఉన్న శ్రామికులను కూడా విడదీసి మొత్తం వ్యవస్థను ఒక నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రయత్నాలు చేయటం జరిగింది. 3 వర్ణాలు ఈ సమాజాన్ని నిరంతరంగా వేలాది సంవత్సరాలుగా తమ నియంత్రణలో ఉంచుకుంటున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఆ వివరాల్లోకి నేను పోదలుచుకోలేదు. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటి సెన్సస్ జరిగినప్పుడు ఈ దేశంలోని ప్రజలు ఏ ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ పదవుల్లో కొనసాగుతున్నారు, వాళ్ళు వెనుకబాటుకు గురి కావటానికి కారణాలేంటి అనేది సెన్సస్ ద్వారానే ఈ సమాజానికి తెలియజేయవలసింది. చాలా డీటెయిల్డ్గా తెలియజేయడానికి అవకాశం దొరికింది. అంతకుముందు కొన్ని అధ్యయనాలు జరిగినప్పటికీ కూడా ఆ అధ్యయనాలలో కొన్ని విషయాలు మాత్రమే అందరికీ తెలిసాయి. కానీ సెన్సస్ ద్వారా ఈ సమాజం పూర్తిగా ఎక్స్రే తీసినట్టయింది. ఆ తర్వాత జరిగిన 8 సెన్సస్లో మొత్తం వివరాలు ఈ దేశ ప్రభుత్వాలకు ప్రజలకు
అందుతూ ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ప్రతిసారి కూడా ఈ సెన్సస్ను అందరికీ అందుబాటులో తేనీయకుండా ఉండటానికి అనేక అడ్డంకులను సృష్టిస్తూ పోయారన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ 1931లో చివరి సెన్సస్ ద్వారా మనకు వచ్చిన రిపోర్ట్ను పరిశీలించి చూసినట్లయితే ఈ దేశంలో ఏ విధంగా ఈ దేశ ప్రజలను విడదీసి పాలించడం జరిగిందో మనం పరిశీలిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే 1919లో డిప్రెస్డ్ క్లాసెస్ అన్న ఒక లిస్టు తయారైంది. ఆ డిప్రెస్డ్ క్లాసెస్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కూడా ఉన్నారు. 1935 వరకు వచ్చే వరకు ఆ డిప్రెస్డ్ క్లాసెస్లో ఓన్లీ ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే ఉన్నారు. కాబట్టి రాజ్యాంగ సభ ముందుకు చర్చ వచ్చినప్పుడు బీసీల లిస్టు లేదు అని చర్చల్లో వచ్చిన సందర్భంగా బీసీలు లిస్టు తయారు చేయడానికి ఆ తర్వాత రాజ్యాంగంలో అనేక ఒడుదుడుకుల తర్వాత కమిషన్లను ఏర్పాటు చేసి లిస్టులను తయారు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలు మాత్రము 1935లోనే లిస్టెడ్ క్లాసెస్గా ఉన్నాయి కాబట్టి ఆ లిస్టెడ్ క్లాసులకు ప్రత్యేకంగా రాజ్యాంగ నిర్మాణ సభలో రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే స్వాతంత్రానికి ముందు చారిత్రాత్మకంగా బీసీలు ఎక్స్క్లూడ్ చేయబడ్డారు. రాజ్యాంగ నిర్మాణంలో ఎక్స్క్లూడ్ చేయబడ్డారు, బీసీలను గుర్తించడంలో ఎక్స్క్లూడ్ చేయబడ్డారు. రాజ్యాంగ నిర్మాణంలో కూడా బీసీలంటే ఎవరు అన్నది డిఫైన్ చేయటం జరగలేదు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇండియన్ ట్రాజెడీ. ఎందుకంటే రాజ్యాంగంలో బీసీలంటే ఎవరు అన్నది స్పష్టంగా నిర్వచించలేకపోయారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని కోర్టులలో బీసీలు ఎవరు అనే దానిపైన, ఆ తర్వాత సరే ఎడ్యుకేషన్, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చేరొచ్చు, అది కూడా అన్డిఫైన్డ్, నాట్ ప్రాపర్లీ డిఫైన్డ్. కమిషన్స్ కొన్ని డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేశాయి, కానీ కోర్టులు దాన్ని అంగీకరించకుండా కొనసాగించడం జరిగింది. బీసీల సంఖ్య లేదు, బీసీలను డిఫైన్ చేయబడలేదు, కాబట్టి బీసీలు అంతటా ఇగ్నోర్ చేయబడ్డారు. ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పి నేను చెప్తాను. ప్లానింగ్ కమిషన్ 11 సంవత్సరాల 11 పంచవర్ష ప్రణాళికల తర్వాత ఈ దేశంలో ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వము ప్లానింగ్ కమిషన్ ప్రణాళికలు బీసీల కొరకు ప్రత్యేకంగా వేయలేకపోయింది. ఎందుకు వేయలేకపోయిందంటే రాష్ట్రాల వారి, ప్రాంతాల వారి, కులాల వారి వాళ్ళ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అభివృద్ధి లెక్కలు మా దగ్గర లేవు కాబట్టి మేము వాళ్ళ అభివృద్ధికి ప్రణాళికలు వేయలేకపోయామని చెప్పారు. దిస్ ఇస్ షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది దెన్ రూలింగ్ పార్టీ. కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదేవిధంగా మిగతా పార్టీలు, అగ్రకుల ఆధిపత్యంలో ఉన్న అన్ని పార్టీలు, అదేవిధంగా చాలా చోట్ల ఏర్పడ్డ ఈ ఎన్డీఏ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఏర్పడ్డ పార్టీలు కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్స్ కావచ్చు, వీళ్ళన్నీ కూడా ఏ విధంగా బీసీలను దూరం పెట్టడం జరిగిందో అన్న విషయం, ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే పద్ధతిని అవలంబించాయి. బీసీలను తొలగించాలి, లేదా బీసీలను దూరం పెట్టాలి, లేదా బీసీలను మెయిన్ స్ట్రీమ్ లో ఎక్కడ ఏ సెక్టార్లో కూడా రానివ్వకుండా చూడాలి. కాబట్టి ఒక చారిత్రాత్మక కుట్ర అనేది మనకు చరిత్రలో కనపడుతుంది, రాజ్యాంగ నిర్మాణంలో కనపడుతుంది, స్వాతంత్రం రాకముందు కనపడుతుంది, స్వాతంత్రం వచ్చాక కూడా మనకు కనపడుతుంది. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ సెన్సస్ చేయదలుచుకోలేదు. సెన్సస్ తో స్టార్ట్ అయింది ఈ దేశంలో, ఎవరు ఏ విధంగా ఉన్నారో. మళ్ళీ స్వాతంత్రం వచ్చినాక కూడా సెన్సస్ చేయడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఒప్పుకోలేదు. దీంట్లో కాంగ్రెస్ అంతే అయింది, బీజేపీ అంతే అయింది. రాష్ట్రంలో కూడా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పటికీ దాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వేని
చేసినప్పటికీ ఈ దేశంలో కేంద్రంలో దాని రిపోర్ట్ను బయటపెట్టడానికి ప్రయత్నాలు చేయలేదు. అంటే డేటా చోరీ ఈ దేశంలో జరుగుతూ వచ్చింది. మొదటి నుంచి డేటా ప్రజలందరికీ తెలియటానికి వీల్లేదు. ఈ దేశంలో ప్రజలు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకు చేసుకుంటున్నారు అనేది నిర్ధారితంగా తెలియటానికి వీల్లేదు. ఈ దేశంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఏ కులాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎందుకు ఆ స్థాయిలోనే ఉండిపోతున్నారు, ఎందుకు ఇంకా వెనక్కి నెట్టేయబడుతున్నారు, ఎందుకు అభివృద్ధిలో భాగస్వామ్యం లేదు, ఎందుకు నిర్ణయీకరణలో భాగస్వామ్యం లేదు, ఎందుకు వాళ్ళు ఏ నిర్ణయీకరణ వ్యవస్థలలో కూడా, లెజిస్లేటివ్ వ్యవస్థలలో కూడా, యంత్రాంగంలో, ప్రభుత్వ యంత్రాంగంలో, జ్యుడిషియరీలో ఎక్కడా కూడా వాళ్ళు నిర్ణయాత్మక పాత్ర పోషించడానికి అవకాశం దొరకలేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ దేశంలో అదే కొనసాగిస్తూ వచ్చాయి. కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాకముందు ఉద్యమంలో బీసీలు ఎంతో పెద్ద ఎత్తున పోరాటాలు జరిపారన్న విషయం మీకు అందరికీ తెలుసు. చిన్న చిన్న కులాలు రోడ్ల మీదకి వచ్చి తన పనిముట్లతో వచ్చి నిరంతరంగా ఎవరు చెప్పకుండానే ఉద్యమాలు చేశారు. వాళ్ళు ఏది కోరుకోలేదు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని మాత్రమే అనుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కోరుకోలేదు. దీనికి శ్రీకృష్ణ కమిటీ ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. తన నివేదిక సమర్పించినప్పుడు ఈ బీసీ కులాలన్నీ ఆస్పైరింగ్ క్లాసెస్ అన్నారు. ఆస్పైరింగ్ క్లాస్ అని ఎందుకు ఖాయం చేశాడంటే, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రతుకుల్లో ఏదో మార్పు జరగబోతుంది, వాళ్ళు అన్ని రంగాలలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ కావడానికి అవకాశాలు లభిస్తాయి అని శ్రీకృష్ణ కమిటీ దాంట్లో పేర్కొంటుందండి. కాబట్టి తెలంగాణ వాళ్ళ కొరకైనా రావాలని కూడా ఆ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కొరకు తెలంగాణ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ఒక చోట చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ అంటే జాగ్రఫికల్ తెలంగాణ కాదు, తెలంగాణ అంటే సామాజిక తెలంగాణ కావాలి అని అందులో దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏం జరిగింది? తెలంగాణ ఉద్యమంలో ఏం ప్రామిస్ చేశారు? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఏర్పడ్డ ప్రభుత్వం ఏం చేసింది? మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది, మొత్తం వ్యవస్థలను విధ్వంసం చేసింది, మొత్తం పాలనను విధ్వంసం చేసింది, మొత్తం బడ్జెట్లను తమ వైపుగా తిప్పుకోవటం జరిగింది. బడ్జెట్లు పన్నుల ద్వారా ఆదాయాన్ని తమ మాత్రమే ఖర్చు చేయకుండా లక్షలాది కోట్ల రూపాయల అప్పులు చేయటం జరిగింది. దానివల్ల ప్రజలకు కావలసిన ప్రయారిటీస్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. విద్యా వ్యవస్థను నాశనం చేసింది, హెల్త్ సిస్టమ్స్ నాశనం చేసింది, హౌసింగ్ నాశనం చేసింది, ఎంప్లాయ్మెంట్ను నాశనం చేసింది. ఈ దేశంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యూత్ ఏ విధంగానైతే తెలంగాణ యువకులు ఎంతో ఆస్పిరేషన్స్ తో ఉద్యమంలో పాల్గొని మార్పు జరగబోతుందని అనుకున్నారో వాళ్ళందరి ఆశలను బొమ్ము చేయటం జరిగింది. బొమ్ము చేయటం కాకుండా ఉద్యమాలు చేస్తే చివరికి అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఉద్యమాలు చేసే స్థలాన్ని కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఉద్యమాలు చేయడానికి వీల్లేదని చెప్పింది. ఇక్కడ ఒక డిక్టటోరియల్ గవర్నమెంట్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గవర్నమెంట్ ఏర్పాటుకు వాళ్ళు మూల కారణమయ్యారు. తెలంగాణను పూర్తిగా విధ్వంసం చేశారు. కాబట్టి 2 ఎలక్షన్ల తర్వాత ప్రజలు ఆ పార్టీ పైన అసహ్యంతో ఇంకో పార్టీని గెలిపించుకున్నారు. కానీ ఇంకో పార్టీ కూడా బీసీలకు సంబంధించిన పార్టీ కాదని ఇంతకుముందే చెప్పాం. కాబట్టి ఆ పార్టీ వచ్చిన తర్వాత కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో అనేక వాగ్దానాలు చేసినప్పటికీ కూడా ఆ డిక్లరేషన్ లో ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చడం జరగలేదు. నేను పొద్దున వస్తుంటే రోడ్ల పక్కన ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద డిస్ప్లే చేశారు. అన్ని రంగాలలో బీసీలు ఎక్కడున్నారు, చాలా భయంకరమైన నిజాలు మనకు ఆ పోస్టర్లలో కనబడతాయి. కాబట్టి బీసీలు ఎంత స్థాయిలోకి నెట్టివేయబడ్డారు, బానిసలుగా, అర్ధ బానిసలుగా ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు, ఈ ఆధిపత్య కులాలు వాళ్ళని చూడటం జరుగుతుందో చాలా స్పష్టంగా అందులో కనపడ్డాయి మనకు. కాబట్టి ఇప్పటికైనా బీసీలు మేల్కొనకపోతే, ఇప్పటికైనా నౌ ఆర్ నెవర్ అంటున్నాం, ఇప్పటికైనా బీసీలు కనుక తమ హక్కులను తెలుసుకోకపోతే ఇంకా ముందు కూడా ఈ ఆధిపత్య కులాల పార్టీలకు ఊడిగం చేస్తూ పోతే మనం ఏనుకుంటామంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రాజకీయ పార్టీల్లో బీసీలకు పదవులు ఇచ్చామని చెప్తారు.
కానీ ఆ పదవుల శాతం కనుక చూసినట్లయితే మనకు లెక్కలలో కనపడుతూనే ఉన్నాయి. చాలా హారబుల్గా. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ మొత్తంలో ఇంతవరకు బీసీ లేడీ మినిస్టర్ ఒక్కరైంది. ఒకే ఒక్కరు బీసీ లేడీ మినిస్టర్ అయినరు. అది ఇప్పుడు ఆమె పదవిలో ఉంది. కానీ బీసీలు మొత్తం 8 మంది మాత్రమే వాళ్ళు ఎమ్మెల్యేలు కావడానికి అవకాశం ఉంది. అంటే స్త్రీల స్థాయి తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయంగా ఏ స్థాయికి దిగజారిందో మనకి అది ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఏ విధంగా ఈ రాజకీయ పార్టీలు ఇంకా అణచివేతకు గురి చేస్తున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ జీరో డిక్లరేషన్ గా మిగిలిపోయింది. కాబట్టి ఆ జీరో డిక్లరేషన్ పేరు పైన వాటి సెన్సెస్ ఈ రాష్ట్రాల్లో సెన్సెస్ జరపడానికి ఏ విధంగా వెనక్కి పోయారు అన్న విషయాన్ని మనకు తెలుసు. అసెంబ్లీలో రెజల్యూషన్ పాసిన తర్వాత 6 నెలలు దాని గురించి మాట్లాడలేదు. జీవో ఇష్యూ చేసిన తర్వాత 6 నెలలు దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి ఆ తర్వాత ప్రజా ఉద్యమాలు జరిగిన తర్వాత మనం అంతా ఉద్యమాలు చేయటం వల్ల సెన్సెస్ సర్వేను తప్పనిసరిగా కండక్ట్ చేయాల్సిన అన్ని తప్పుల తడకలు 60% పైగా ఉండాల్సిన బీసీలను వాళ్ళు 56%కే కుదించి వేయటం జరిగింది. ఆ సర్వే రిపోర్టు ఇంతవరకు బయట పెట్టలేదు. సర్వే రిపోర్టు బయట పెట్టకుండా ఈ రాష్ట్రంలో బీసీల స్థితిగతులు ఈ గవర్నమెంట్ ఏ విధంగా తెలుసుకోబోతుందో అనేది మనకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఆ కామారెడ్డి డిక్లరేషన్ ను సైంటిఫిక్ గా శాస్త్రీయంగా అమలు జరపాలన్న సర్వే రిపోర్టును ముందు ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాన్షియస్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే బీజేపీ సెన్సెస్ చేయలేదు, బీహార్ లో సెన్సెస్ చాలా పగడ్బందీగా జరిపితే ఆ సెన్సెస్ రిపోర్టును బయట పెట్టనీయకుండా సుప్రీంకోర్టులో ఈ బీజేపీ అడ్డంకులు వేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసిన తర్వాత దాదాపు 1,50,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు నింపడం జరిగింది. రిజర్వేషన్ల ద్వారా దాదాపు 65% రిజర్వేషన్లు అక్కడ ఇవ్వటం జరిగింది. ఆ దాన్ని కోర్టుకు వెళ్లి ఆపు చేయటం జరిగింది. ఇంకా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. కానీ ఇప్పటికీ కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆ సెన్సెస్ ను ఆపరేషన్ ను అమలు జరగనీయకుండా చూస్తుందన్న విషయాన్ని అది బీజేపీ ఇప్పటికి కూడా అదే కొనసాగిస్తూ ఉంది. కాబట్టి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా నేషనల్ పార్టీస్ అన్ని కూడా బీసీ వ్యతిరేక పార్టీలే, బీసీల అనగదొక్క పార్టీలే. బీసీలలో ఉన్న ఎంబీసీలు సంచార జాతులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎంపీ సంచార జాతులు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంబీసీలకు, సంచార జాతులకు ఎంత అన్యాయం చేస్తుందో మీకు అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం సంచార జాతులపైన 3 కమిషన్లను వేసింది. ఆ 3 కమిషన్లలో ఒక్క రిపోర్ట్ కూడా ప్రభుత్వం అమలు జరపడం కేంద్ర ప్రభుత్వం అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. 1931లోనే సంచార జాతులకు చెందిన, ఎంబీసీలకు చెందిన, బీసీలకు చెందిన సమాచారం ప్రభుత్వాల దగ్గర ఉన్నప్పటికీ, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దగ్గర ఉన్నప్పటికీ ఈ సంచార జాతులకు మేలు చేయాలనుకోలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి? తెలంగాణలో బీసీల పరిస్థితి అధోగతి ఉంది. రోజు రోజుకు మనం అపాయింట్మెంట్ చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఎవరో ఒకరు ఆధిపత్య కులాలకు చెందిన వాళ్లే అపాయింట్ చేయబడుతున్నారన్న విషయం కూడా మనకందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రైమరీ నిర్ణయీకరణ ఎక్కడెక్కడైతే జరుగుతుందో, ఏ స్థాయిలోనైతే జరుగుతుందో ఆ స్థాయిలో ఎవరు కూడా బీసీలు ఉండకుండా చేయటం జరుగుతుంది. బీసీ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉండటానికి వీల్లేదు. అందరూ కూడా జీ హుజూర్ లేదా అద్దబానిసలుగా బ్రతికే వాళ్లకే అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలలో ఉండే బీసీలందరూ కూడా మనం బీసీలు అనుకుంటాం. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ బీసీలు, బీజేపీలో ఉంటే బీజేపీ బీసీలు, అదేవిధంగా ఇంకో పార్టీలో ఉంటే బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ బీసీలు. కానీ వాళ్ళు మన బీసీలకు ఏమాత్రం ఉపయోగపడరు అన్నది చరిత్ర చెప్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బీసీలకు ఒక రాజకీయ పార్టీ అవసరం. బీసీలకు రాజకీయ పార్టీ అవసరం. ఆ రాజకీయ పార్టీను క్రమశిక్షణతో నడపాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ అనేది ఈ రోజు నుంచే మొదలు కావాలి. ఒక సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మండల్ కమిషన్ ఏం చెప్పిందంటే బీసీల మెదళ్లలో యుద్ధం జరగాలని చెప్పింది. బీసీల మెదళ్లలో ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధంలో బీసీలు చివరికి వరకు కొనసాగిస్తే గెలుపు వాళ్ళది, ఈ రాజ్యం వాళ్ళది అని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని అందరూ ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది. దీని ద్వారా
ఈ బేసిస్ లో మనం రాజకీయ పార్టీని ఒక రూపొందించుకోవాల్సిన ఫస్ట్ బీసీ పొలిటికల్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భవించబోతుంది. కాబట్టి నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. నా మిత్రులు ఆ రాజకీయ పార్టీ ఏ విధంగా పనిచేస్తే బాగుంటుంది, ఆ రాజకీయ పార్టీ ఏ విధంగా ఆర్గనైజ్ అయ్యి బీసీ కులాలన్నింటినీ ఏ విధంగా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది అన్నది మా మిత్రులు మాట్లాడతారు. నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్.